Good morning, church. Once again, it's a privilege to worship along with you all this morning. మరొకసారి మీ అందరితో కూడా చేరి ఈ విధంగా ఉదయకాలాన ఆరాధించడం ఒక గొప్ప భాగ్యం. And we have seen great attributes of God and also participated, I believe, worthily in the table. దేవుని యొక్క అనేక గుణలక్షణాలని మనం చూడగలిగాం. ఆ విధంగా యోగ్యమైన రీతిగా మనం బలలో కూడా పాలు పొంది ఉన్నామని నేను నమ్ముతున్నాను. This morning, before we go into the word, let us pause for a brief word of prayer. మనం వాక్యంలో ప్రవేశించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. Gracious Heavenly Father, we thank you for giving us this privilege of worshiping you this morning. Pray, Lord, that you'll please speak to us from your word. We want to hear your voice. Remove every distraction from our minds, Lord, and help us to have hearts of obedience. Listen attentively and be blessed by your word. Hide thy servants, give us the liberty and freedom to speak what you want us to speak. We ask this in the precious name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen. Shall we turn to Matthew chapter 13? మత్తయి సువార్త 13వ అధ్యాయం. Chapter 13, and I request Brother Vijay Kumar to read from verse 24 to 30, 24 to 33, and again 36 to 43. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 30 వరకు, తర్వాత 36వ వచనం నుండి 43 వరకు మనం చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనంలో విత్తితేవు కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అడిగి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు, కోతకాలము వరకు రెంటిని కలిపి ఎదగనీయుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదనెను. తర్వాత 36వ వచనం నుండి, అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గుత్తులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియచెప్పమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండను. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. Thank you, brother. Now we know this is a parable of the wheat and tares, and also the explanation of that. ఇది గోధుమలు గురుగులకు చెందిన ఉపమానం, దాని యొక్క భావాన్ని కూడా అక్కడ మనం చూసాం. So we have read the parable and also the explanation. I don't think any more message is required, is it? మరి ఉపమానం మనం చూసుకున్నాం, దాని యొక్క వివరణ కూడా మనం చూసుకున్నాం. ఇంకా పెద్ద సందేశం దాని మీద అవసరం లేదని నేను అనుకుంటున్నాను. Okay, yeah, let's move further. I would like to title this message as "You Dare Not Be a Darnel." Dare not be a darnel. DARNEL, or a weed, you can say. You dare not be a weed. Weed, okay. నువ్వు కలుపు మొక్క వలె ఉండడానికి, వీడ్, WEED, రైట్. Yes. నీవు కలుపు మొక్క వలె ఉండే ధైర్యం చేయొద్దు
అనే శీర్షికను నేను ఇవ్వాలని కోరుతున్నాను. Yeah. The Lord knew that the growing opposition of the Jewish leaders, the religious leaders, would soon lead to his crucifixion. ఈ యూద నాయకులు వారి యొక్క వ్యతిరేకత అంతకంతకు పెరుగుతుంది. వారి ద్వారా ఆయన మరణానికి అప్పగించబడతాడు అనే విషయాన్ని ప్రభువు తెలుసుకున్నవాడే. And he had to explain this to his disciples. ఇది తన శిష్యులకు దీని యొక్క భావాన్ని ఆయన వివరించవలసి వచ్చింది. But the logical question which they would probably ask is, what will happen to the kingdom we have been preaching? అయితే మరి ఆ తర్కాన్ని అనుసరించి అడగవలసిన ప్రశ్న ఏంటంటే, ఆయన ప్రకటించే దేవుని యొక్క రాజ్యం సంగతి ఏంటి? The kingdom of God, it was mentioned earlier, and the kingdom of heaven, various occasions it is mentioned either kingdom of God or kingdom of heaven. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అనే ఆయా సందర్భాలలో అది ప్రస్తావించడం, ప్రభు చేత ప్రస్తావించడం జరిగింది. Yes. Just as a couple of examples, let us see Matthew 4:17. You need not, we'll just mention this happened after John the Baptist was put in prison. మరి కొన్ని ఉదాహరణలుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మరి బాప్తిస్మ యోహాను చెరసాలలో పెట్టబడినప్పుడు అది జరిగింది. తర్వాత what is mentioned about the Lord is, from that time the Lord Jesus began to preach and to say, repent, for the kingdom of heaven is at hand. 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. Yes, and again the famous Sermon on the Mount, in the Beatitudes we see Matthew 5:3, blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. అలాగే 5వ అధ్యాయంలో మరి ప్రఖ్యాతిగాంచిన కొండ మీది ప్రసంగం దానిలో భాగంగా 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభు అంటున్నాడు. And one more example is again famous Matthew 6:33, where the Lord says, seek first the kingdom of God and his righteousness. అలాగే మనకందరికి చిరపరిచితమైన వాక్యం 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి. So the Lord had been preaching about the kingdom of God in earlier days. కనుక అంతకు ముందున్న దినాలలో ఆయన ప్రభువు ఈ దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటిస్తూనే ఉండినాడు. So what Bible saint has mentioned is, the Lord first explained about the kingdom of God before telling about his crucifixion to his disciples. కనుక ఇక్కడ మరి వ్యాఖ్యాతలు చెప్పేది ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభు మన ప్రభువు తన మరణానికి లేక తన యొక్క శ్రమలకు తర్వాత సిలువబడిన ఆ యొక్క కార్యానికి ముందే దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆయన వివరించినాడు. In this chapter of Matthew 13, the Lord Jesus used 8 parables, of which 7 are almost interrelated. మరి ఈ మనం చదువుకున్న మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క వాక్య భాగంలో మరి దాదాపు 8 ఉపమానాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దానిలో దాదాపు 7 వరకు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. The word parable means to cast alongside. That means to cast, like casting a net, cast alongside, come alongside. మరి ఉపమానము అంటే ఒక జాలరి ఎలాగా చేపల కొరకే వల వేస్తాడో అలాగా మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క వల వేయనట్లు చేసే ప్రక్రియ. It is actually a story. A parable is actually a story that is used alongside something else to help give clarity in the lesson being taught. మరి ఉపదేశపూర్వకంగా చెప్పబడే ఆ పాఠంలో వివరణ పూర్వకంగా దానితో పాటు సహాయకరంగా ఒక ఉదాహరణ భావంగా, ఒక కథగా, ఒక గాథగా ఆ ఉపమానం వాడబడుతుంది. The parable of the weeds or tares deals basically with the problem of the bad people, the sons of the evil one, and also
the sons of the kingdom. మరి ఈ గోధుమలు గురుగులకు సంబంధించిన ఈ యొక్క ఉపమానము మరి రాజ్య సంబంధులకు దుష్టుని సంబంధులకు గురించి వివరణ పూర్వకంగా ఆ ఉపమానం ఇవ్వబడింది. It tells us that we must contend or fight with the evil in the world. ఈ ఉపమానం మనకి ఏం చెప్తుందంటే ఈ లోకంలో ఎదురయ్యే కీడుకు వ్యతిరేకంగా విరుద్ధంగా మనం నిలిచి మనం పోరాడాలి అని చెప్తుంది. Yes, not fight externally, but fight internally, because we coexist with evil always. ఎందుకంటే బహిరంగంగా పోరాడమని కాదు కానీ అంతరంగంగా, ఎందుకంటే మన లోపల ఉన్న దుష్ట స్వభావం గాని కీడు గాని దానితో అంతరంగంగా మన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. We also understand that God permits evil and good to coexist till the end when he judges. ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి మన జీవితాంతం వరకు చివరి వరకు కూడా ఈ యొక్క మంచి చెడు అనేది మనలో సహజీవనం చేస్తూనే ఉంటాయి. దేవుడు దాన్ని అనుమతిస్తాడు. Okay, in the present day, many of the so-called churches, we know there are thousands and thousands of churches. Many so-called churches tolerate sin and don't challenge the lifestyle of someone who claims to be a believer but keeps committing sin. మరి ఈ దినాల్లో వేల కొలది మంది సంఘాలు అని పిలువబడే అనేకమైన సంఘాల్లో మరి ఈ యొక్క పాపం అనేది జరుగుతూ ఉంటే దానిని చూచి అలాగే సర్దుకుపోవడం మనకు కనబడుతుంది. ఒక పాపంలో ఉన్న ఒక విశ్వాసి అదే పాపంలో కొనసాగుతూ ఉంటే చూచి చూడనట్టు ఉండిపోయే దృశ్యాలు మనకు కనబడతాయి, సందర్భాలు కనబడతాయి. Conversation which is dirty, filthy, evil, and which is unacceptable both inside and outside church, which was unheard of, has become commonplace. మరి అంతకు ముందు సంఘాలకి వెలుపలు గాని లోపల గాని అంతరంగంగా వెలుపలు గాని లోపల గాని అసలు సంభాషణలు అశ్లీలమైనవి, భావార్థ దుష్ట భావాలతో చెడు మాటలు అవన్నీ అంతకు ముందు అసలు వినబడే కూడా కాదు, ఇప్పుడైతే ధారాళంగా అవలంబించబడుతూ ఉన్నాయి. Leadership in the church, which was supposed to be an exemplary role model to the congregation and the youth, have been so grossly sinning in many churches that leadership is in a crisis and the people don't know, they are confused. సంఘంలో ఉన్న సమాజానికి యవ్వనస్తులకు మాదిరికరంగా ఆదర్శంగా ఉండవలసిన సంఘ నాయకత్వం కూడా నాయకులు కూడా మరి ధారాళంగా విచ్చలవిడిగా మరి వారు పాపాన్ని అవలంబిస్తూ ఉన్నారు, పాపాన్ని జరిగిస్తూ ఉన్నారు. అవి ఏమాత్రం సంకోచం లేకుండా వాళ్ళు చేస్తున్నారు. Divorce and abuse has also become common in the church, not only in the outside world, very sadly. విడాకులు దురాఘాతాలు అనేవి మరి సంఘం బయటే కాదు, సంఘం లోపల కూడా దురదృష్టవశాత్తు జరుగుతూ ఉన్నాయి. We see so many false prophets, false teachers, deceitful Christian workers disguising themselves as true followers of Christ coming. మరి ఎన్నో తప్పుడు బోధలు, తప్పుడు బోధకులు, తర్వాత మంచి వర్తమానికులు లేక మంచి సేవకులు అని బయట బహిరంగ వేషం వేసుకుని ఇటువంటి తప్పుడు బోధలు తెచ్చే అనేకులు కనబడుతూ ఉన్నారు. This was actually warned in the early church itself. ఆరంభ సంఘంలో ఇది ఒక హెచ్చరిక పూర్వకంగా అక్కడ ప్రస్తావించబడింది. Let us briefly look at 2 Corinthians chapter 11. 2 కొరింథీ క్లుప్తంగా చూద్దాం. 2 కొరింథీ 11వ అధ్యాయం. Can you brother please read verse 13 to 15? 2 కొరింథీ 11వ అధ్యాయం 13 నుంచి 15 వరకు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకునిచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. Yes. It is so sad, but that is happening. False teachers, deceitful teachers, false prophets have infiltrated even the church. ఇదెంతో దుఃఖకరమైన విషయం. అయినప్పటికీ తప్పుడు అపోస్తలులు గాని తప్పుడు మోసగాండ్రు గాని
మరి ఇటువంటి వారు సంఘాలతో వారి చేత నింపబడ్డాయి. It is no surprise, Paul says, because Satan himself, their leader or their kingpin, transforms himself as an angel of light. పౌలు అంటాడు, ఇది ఆశ్చర్యం కాదు, మరి సాతాను ఒక ఒక తప్పుడు నాయకుడు వలె వారి మధ్యలో వెలుగుదూత వేషం ధరించుకుని సంచరిస్తూ ఉన్నాడు. So coming to this parable is teaching us, or it relates to warn each one of us as God's children to be on the lookout for those wolves which are in sheep's clothing. కనుక దేవుని బిడ్డలైన దేవుని సంఘంలో ఉన్న మనము ఈ యొక్క ఉపమానం మనకి చెప్పేది ఏంటంటే, మరి తోడేలు చర్మము కప్పుకున్న గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు వలె అటువంటి అలా వచ్చే వారిని జాగ్రత్తగా గమనించి చూడాలని మనకి హెచ్చరిక అందిస్తుంది. Now let us look at verse 24. Matthew 13 verse 24. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. The kingdom of heaven is like a man who sowed good seed in his field. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. Verse 25, but while men slept, his enemy came and sowed tares among the wheat and went his way. 25వ వచనం, మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తి పోయెను. When we look at verse 37 38, the Lord himself explains that the man who sowed good seed is the son of man. మరి 36వ వచనం నుండి 38 వరకు అక్కడ ప్రభువే దానికి వివరణ చెప్పినాడు. మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. Of course, we know the son of man. The Lord is referring to himself as the son of man. He refers many times to himself as the son of man. మనుష్య కుమారుడు అని ఆయన అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది. అంటే తనను తానే ఆయన సూచించుకుంటూ ఉన్నాడు. This is in line with the messianic prophecy in Daniel chapter 7 verse 13 and 14. You can refer it later. దానియేలు 7వ అధ్యాయంలో 36 13 14 వచనాల్లో మరి అక్కడున్న ప్రవచన భావానికి అనుగుణంగా ఈ యొక్క ఉపమానం ఉంది. This term is the term son of man is basically used to emphasize his human incarnation. మరి మనుష్య కుమారుడు అని ప్రస్తావించబడిన ఆ యొక్క మాట ఆయన శరీరధారి అయి ఉండే దానిని సూచిస్తుంది. It also speaks of him being the sinless, unblemished representative of mankind. మానవులకు ప్రతినిధిగా లేక మానవాళికి ప్రతినిధిగా నిలిచున్న పాపరహితమైన పాపము లేని ఆ ప్రభువును అది సూచిస్తుంది ఆ మాట. The second Adam who came and laid down his life for each one of us, who died in our place. మన పక్షాన చనిపోవడానికి, మన స్థానంలో చనిపోవడానికి మన కొరకై వచ్చిన ఆ యొక్క కడపటి ఆదామును, రెండవ ఆదామును ఈ మాట సూచిస్తూ ఉంది. What a blessed thing it is to have the Almighty. This morning we have been immortal, invisible, the Almighty, all-knowing, infinite in knowledge, that God coming as a human being and dying in our place once again. It is wonderful to remember that. అదృశ్యుడైన దేవుడు, అమరుడైన దేవుడు, శక్తిగల దేవుడు, ఆయన గురించి ఈరోజు మనం పాడుకున్నాం, ధ్యానించుకున్నాం. అటువంటి దేవుడు మన మధ్యలో శరీరధారి నివసించడం అనేది ఎంతో అద్భుతమైన ఆధిక్యత. And the good seed that he has sown are believers who got converted by trusting God's word and becoming his children. మంచి విత్తనములుగా విత్తబడిన వారు దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించి మరి ఆయన వాక్యం చేత మార్చబడిన వారు మంచి విత్తనాలుగా సూచించబడుతున్నారు. I believe many of us this morning who are here listening into the Zoom are belonging to this category, if not most of us.
అందరం కాకపోయినా ఈరోజు ఈ యొక్క జూమ్ మాధ్యమంలో ఉంటున్న అనేక మంది, చాలా మంది ఇటువంటి గుంపుకు చెందిన వారని నేను నమ్ముతూ ఉన్నాను. The field where the good seed was sown is known as the world. The Lord mentions that it is the world. మన ప్రభు సెలవిచ్చినట్లు మంచి విత్తనం విత్తబడిన ఆ యొక్క భూభాగము, ఆ యొక్క పొలము లోకానికి గుర్తు. But sometimes maybe because of slightly wrong understanding, people also think it is the church. అయితే కొంతమంది ఒక తప్పుడు అవగాహనతో చాలా కొంతమంది అనుకుంటారు అది సంఘం అనుకుంటారు. Surprisingly, even some Bible scholars and commentators have mentioned it could be church. మరి గొప్ప బైబిల్ వ్యాఖ్యాతలు తర్వాత కామెంటేటర్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అది సంఘం అని చెప్తారు వాళ్ళు పొలం అంటే. Yeah, probably because mostly the good seed is found in the church. ఎందుకంటే మరి మంచి విత్తనము దాదాపు చాలా చోట్ల చాలా సార్లు సంఘంలో కనబడుతుంది కనుక అలాగంటారు వాళ్ళు. But there is a danger here because it can give a different color to the interpretation. అయితే ఈ యొక్క వివరణకు ఒక తప్పుడు భావము అందించే ఒక ప్రమాదం ఉంది ఇక్కడ. It is important to note that because both the wheat and tares are sown in the field. దాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఈ యొక్క గోధుమలు గురుగులు రెండు కూడా పొలంలో నాటబడ్డాయి. And the Lord later says that let the tares be existing, let them not be disturbed. ప్రభు అంటాడు మీరు వాటిని ఏమి మార్చొద్దు, ఏమి తీసివేయొద్దు, రెండు కలిసి పెరగనివ్వండి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. But we know from God's word that any kind of evil which is in the church, not in the world, which is in the church must be dealt with and it cannot be tolerated. సంఘంలో కనబడే తప్పు, దురాగతం, కీడు, దుష్టత్వం అది ఏదో సర్దుకుపోవడం కాదు కానీ తప్పకుండా దానిని అది సంధించబడాలి. So it is important to note that the field is the world itself and not the church. కనుక ఈ యొక్క పొలము అనేది సంఘం కాదు, లోకము అనే విషయం మనం గుర్తు చేసుకోవాలి. Going forward in verse 25, but while men slept. Verse 25, but while men slept. ఇంకా ముందుకు వెళదాం. 25వ వచనంలో మనుష్యులు నిద్రించుచుండగా అని రాయబడింది. Yeah, this indicates that even in the world where we are existing, where we are sown in the world, we need to be vigilant and beware of counterfeit Christians or counterfeit believers. దీని అర్థం ఏంటంటే ఏ లోకంలో మనం ఉన్నామో, ఏ లోకంలో మనం విత్తబడ్డామో అక్కడ మరి ఈ మనం మెలకువగలిగిన వారమై మరి ఈ యొక్క తప్పుడు బోధకులు లేక తప్పుడు క్రైస్తవులు, తప్పుడు విశ్వాసులు వారిని గమనించవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. Yes, in the same verse, but while men slept, the enemy came and sowed tares among the wheat and went his way. అదే వచనంలో మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తి పోయెను. Yes, the enemy sowed tares among the wheat. శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తి పోయెను. The Lord explains it. It is already there in the word that the enemy is the devil, and those who are the tares are the wicked ones, that is his servants or those who are unbelievers who follow him. తర్వాత వచనాల్లో ప్రభు దానికి వివరణ ఇచ్చినాడు. ఆ యొక్క గురుగులను విత్తువాడు అపవాది, గురుగులంటే దుష్ట సంబంధులు అని. So it is important to note here that wherever God sows a true believer in the world, Satan also comes and sows a false counterfeit. ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఎక్కడైతే మంచి విత్తనంగా ఎక్కడైతే మరి ప్రజలు నాటబడినారో అదే సమయంలో అదే స్థానంలో మరి దుష్టుడు కూడా వచ్చి ఆ యొక్క తప్పుడు విత్తనాలను నాటడం జరిగింది. Let us look at briefly what are the counterfeit things which exist in the world. ఈ లోకంలో తప్పుడు విధాలుగా తప్పుడు విషయాలుగా భావించబడి ఏవైతే గురుగులకు సంబంధించిన విషయాలు ఏమున్నాయో ఒకసారి మనం చూసుకుందాం. They will source counterfeit Christians. This is mentioned by Paul as in 2 Corinthians chapter 11 verse 26. ఈ యొక్క తప్పుడు
క్రైస్తవులుగా నాటబడిన వారు. పౌలు దానిని ప్రస్తావించడం జరిగింది 2 కొరింథీ 11వ అధ్యాయంలో 26, verse 26. 26వ వచనం. He briefly అనేక mentions it there. Towards the end of the verse, he says, in perils among false brethren. He faced danger from false brethren who were 11వ అధ్యాయం masquerading. 2 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం చివరిలో మరి కపట సహోదరుల వలనని ఆపదలలో ఉంటిని అని పౌలు అంటాడు. Yes. So we need to be careful about these counterfeit Christians who actually mask and go along as Christians themselves, but are false. కనుక ఇక కపట క్రైస్తవులు అనబడే వారి విషయం మనం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వారు మంచి వారి వలె ఒక విధమైన ముసుగు వేసుకుని మన మధ్యలోనే సంచరిస్తూ ఉంటారు. And these counterfeit Christians believe in counterfeit gospel. అయితే ఈ కపట సహోదరులు కపటమైన సువార్త యందు వారు విశ్వాసం ఉంచుతారు. Counterfeit gospel, again Paul mentions in Galatians chapter 1 verse 6 and 7. You can probably read later, but he mentions how the gospel itself, we know that that context where they very soon went away to a false gospel or a false teaching. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ప్రస్తావించడం జరిగింది. దాని తర్వాత మీరు చూసుకోండి. వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ప్రవేశించి దాన్ని అవలంబించి మరి చాలా త్వరగానే వారి పడిపోవడం జరుగుతుంది. It is Galatians 1 verse 6 and 7. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. You need not read it, brother. So counterfeit Christians who believe in counterfeit gospel, and their kingpin, as I said, Satan, also encourages counterfeit righteousness. మరి ఈ యొక్క కపట సువార్త యందు విశ్వాసం ఉంచే కపట సహోదరులు, తర్వాత కపటమైన నీతిని ప్రకటించే వారి నాయకుడైన అపవాది గురించి మనం చూస్తూ ఉన్నాం. We see this in again Romans chapter 10 verse 2 and 3. Probably we can read that. రోమా పత్రిక 10వ అధ్యాయం 10 verse 2 and 3. రోమా పత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాలు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపు పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. Yes, so instead of submitting to God's righteousness, they have their own righteousness and they think that is right. కనుక దేవుని యొక్క నీతికి వారు బద్ధులవ్వడం దానికి బదులుగా తమ స్వంత నీతిని వాళ్ళు ప్రకటించడం మొదలుపెట్టారు. And all these, the counterfeit Christians who believe in counterfeit gospel and who have counterfeit righteousness, they form a counterfeit church. కనుక కపటమైన సువార్త యందు విశ్వాసం ఉంచే కపటమైన విశ్వాసులు, అలాగే కపటమైన నీతి యందు విశ్వాసం ఉంచే ఇటువంటి వారు కపటమైన సంఘాన్ని కూడా స్థాపించడం జరుగుతుంది. Yes, about the counterfeit church, it is mentioned in Revelation chapter 2 verse 9. మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం కపటమైన సంఘాన్ని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో మనకు కనబడుతుంది. Yes, verse 9. And I know the blasphemy. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నువ్వు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. This was in relation to the Jews, but that is happening even now. They form their own synagogue of Satan. అది మరి యూదులకు సంబంధించిన విషయం అయినప్పటికీ, ఎందుకంటే సాతాను సమాజము వారు స్థాపించుకున్నారు. అలాగే ఈ దినాల్లో కూడా జరగడం మనం చూస్తూ ఉన్నాం. This warning that the false prophets can enter the church and become a part of the church is also mentioned in 2 Peter chapter 2 verse 1-3. అలాగే 2 పేతురు 2వ అధ్యాయం 1-3 వరకు ఏ విధంగా ఈ యొక్క కపటమైన సహోదరులు, కపటమైన విశ్వాసులు సంఘాల్లోకి చొరబడి ఈ నష్టాన్ని కలిగిస్తున్నారో అది మనకి అక్కడ పేతురు వివరిస్తూ ఉన్నాడు. When the men slept, it is mentioned in the parable, which was when they were sleeping, the enemy came and sowed
the మనం చదువు tares or darnel. Yeah. మనం చదువుకున్న వాక్య భాగంలో మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గురుగులను విత్తి పోయెను. గోధుమల మధ్యన గురుగులను విత్తిపోయాను. Just because we know the Lord and we have been worshiping the Lord, we must be very careful because they are very deceptive. Satan is very deceptive, very cunning, and we can easily be led away by these false prophets, false teachers showing false righteousness. దేవుని మనం ఎరిగి ఉన్నంత మాత్రాన, మరి ఇవన్నీ తెలిసి ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎందుకంటే సాతాను బహుకుయుక్తి గలవాడై మరి మనుషులను చెరపట్టి వాళ్ళని ఆ మోసగించి త్రోసుకొని పోవడానికి ఎంతగానో పని కలిగిన వాడే ఉన్నాడు. So this is an important point to note, we as children of God. కనుక దేవుని బిడ్డలంగా మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఇది. Let us move forward. I would like to briefly mention the pertinent points here. మరి ఇంకా ముందుకు వెళదాం. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాలు మాత్రం నేను ప్రస్తావిస్తాను. Sowing weeds in another man's field was a common offense and there was a Roman law against it. వేరొకళ్ళకు చెందిన పొలంలో అక్కడికి వెళ్లి గురుగులు నాటడం అనేది అది చట్టరీత్యా ఆ దినాల్లో ఉన్న రోమా చట్టానికి విరుద్ధం. అది it was a common offense because people, those who had some enmity, they used to do this. సామాన్యంగా అది ఎవరికైనా శత్రుత్వం ఉంటే ఆ దినాల్లో ఆ దాన్ని బట్టి వాళ్ళు సామాన్యంగా జరిగించే విషయం అది. These weeds would ultimately grow and destroy the crop and reduce the income, the chief livelihood of the farmer. అదేమవుతుందంటే ఆ విధంగా సాధారణంగా జరిగే ఆ విషయం వాళ్ళు గురుగులు నాటడంతో మరి ఆ రైతుకు అది నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది ఆ క్రియ. Matthew uses the Greek term zizania for the weed. ఆ యొక్క కలుపు మొక్కకు సిజేనియా అనే ఆ గ్రీక్ పదాన్ని మత్తయి అక్కడ ప్రస్తావిస్తాడు. Which refers to that crop called darnel, as I was telling, DARNEL, darnel. ఇందాక మనం అనుకున్నాం కదా, డార్నెల్ అనే మొక్కకు అది సూచనగా ఉంటుంది. డార్నెల్ అంటే అదొక కలుపు మొక్క. It is also poisonous and causes great harm to the wheat field. అది ఎంతో విషపూరితమైనది. తర్వాత గోధుమ పొలానికి అది ఎంతో నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది. And surprisingly, it bears great resemblance to wheat. Only until the ears of the grain appear, you will not be able to make out the difference. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది సరిగ్గా గోధుమల వలనే ఉంటుంది, గోధుమల వలనే పెరుగుతుంది. కొంతకాలం చాలా కాలం అయిన తర్వాత అది వచ్చే వరకు కూడా అది గోధుమలాగానే ఉంటుంది. So that is how the false Christians or false apostles are nowadays. కనుక ఈ దినాల్లో మనకు కనబడే ఆ కపటపు క్రైస్తవులు, కపటపు అపోస్తలులు, కపట బోధకులు కూడా అలాగే ఉంటారు. Moving further, reading from verse 27 to 29, we see the servants ask how this darnel could grow only when good seed was sown by the master. మరి 27వ వచనంలో వాళ్ళు అడుగుతారు, దాసులు వచ్చి, అయ్యా నీవు పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో ఈ డార్నెల్ విత్తనాలు లేక గురుగుల విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? Then the master says, an enemy has done this. అప్పుడు ఆ యజమాని అంటాడు, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా. And they ask him, shall we uproot, shall we remove them? అప్పుడు ఆ దాసులు వెళ్ళి, అయ్యా వాటిని మేము పెరికివేయాలా అని అడిగారు. But look at the answer, what he says. Verse 29. ప్రభు ఇచ్చిన సమాధానం చూడండి 29వ వచనంలో. Verse 29, please read, brother. అందుకతడు 29, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. Yes, actually they were trying to do something good so that the wheat crop could be saved. But he said, be careful, don't do this because you might also uproot the wheat. గోధుమ పంటను కాపాడాలని మంచి కార్యం చేయాలని వాళ్ళు తలపెట్టినప్పటికీ ఆ గురుగులు పెరికివేసే సమయంలో మంచి పంటను కూడా వాళ్ళు పెరికివేసే ప్రమాదం ఉంది. How this is to some extent true, we know from history a few examples. మరి ఇది ఎంతవరకు వాస్తవమో అనేది చరిత్ర నుంచి మనం సేకరించిన కొన్ని వాస్తవాల ద్వారా రుజువు అవుతుంది. Yeah, before going to history, I would like to tell even from agriculture,
we know the weeds and the main crop grow together, and after growing to some extent, the roots intermingle with each other, and it will be very difficult to remove the weeds separately. చరిత్రకి వెళ్ళక ముందు వ్యవసాయానికి సంబంధించిన విషయాలు కూడా మనం ఒకసారి చూసుకుంటే, మరి మంచి పంట, కలుపు మొక్కలు రెండు కలిసే ఎదుగుతాయి. కలుపును తీయడం అనేది మరి కొంత నష్టకరమైన ఒక చెట్లకు నష్టం కలిగించేదిగా ఉంటుంది. And history tells us whenever there were movements which happened in earlier church history, which began to remove paganism or carnalism from the church, actually the church suffered more. అయితే చరిత్రలో నుంచి కూడా మనం తెలుసుకునే విషయం ఏంటంటే, మరి ఎక్కడైతే ఉద్యమాలు అనేవి జరిగాయో, మరి ఈ యొక్క క్రైస్తవులకు వ్యతిరేకంగా దుష్టత్వానికి సంబంధించిన ఉద్యమాలు ఎక్కడైతే జరిగాయో అక్కడ ఎక్కువగా కష్టపడింది, శ్రమకు గురైంది క్రైస్తవులే. Yes, I'll tell you a brief story which happened in the early part of the 3rd century. 3వ శతాబ్దంలో జరిగిన ఒక వృత్తాంతం, దాని గురించి నేను చెప్తాను. A person named Irenaeus became a Christian from the non-Christian background, and became also, as he grew, he became a bishop in a place called Lyons. మరి 3వ శతాబ్దంలో అక్కడ క్రైస్తవేతర నేపథ్యం నుంచి క్రైస్తవుడిగా మారిన ఐరినస్ అనే ఆయన ప్రభువుని తెలుసుకున్నాడు, క్రైస్తవుడైనాడు. దాని తర్వాత అక్కడ ఒక స్థలంలో ఆయన లారెన్స్ లాయన్స్ అనే ప్రాంతంలో ఆయనకు బిషప్ గా కూడా స్థిరపడినాడు. And as he grew and matured, he became a strong opposer of the heresies which existed in the then Christian world, not just the church. ఆ విధంగా ఆయన స్థిరపడి ఆయన ఎదుగుతూ ఉన్నప్పుడు అప్పుడుంటున్న తప్పుడు బోధలకు, మా క్రైస్తవ సంఘానికే కాదు అప్పుడుంటున్న సమాజానికి వ్యతిరేకంగా ఆయన పరిణమిల్లడం జరిగింది. He wrote even a tract against them. మరి వారికి విరుద్ధంగా ఒక కరపత్రికను కూడా ఆయన రచించడం జరిగింది. Coming to the church, he opposed the observance of the then Easter, which had lot of paganism. మరి ఆ సంఘం విషయంలో చూస్తే ఆ దినాల్లో ఈస్టర్ పండుగ మరి చాలా అన్య మతానికి లేక అన్య విషయాలకు సంబంధించినదిగా ఉందని దాన్ని చాలా ఆయన వ్యతిరేకించడం జరిగింది. This zeal for Christ and Christianity made him an enemy amongst the rulers and the church during those days. ఆ దినాల్లో క్రైస్తవ్యానికి కానీ క్రీస్తుకు కానీ వ్యతిరేకంగా నిలిచిన ఆయన మరి ఇటువంటి విషయాలకు ఆయన ఎంతో వ్యతిరేకంగా నిలిచాడు. And this was looked upon by the rulers and the church, and they considered him as an enemy. కనుక వాళ్ళు అప్పుడున్న పాలకులు, అధికారులు, తర్వాత సంఘం కూడా అతనిని శత్రువుగా భావించడం జరిగింది. They imprisoned him, and later after there was not even a kind of law or something, they just beheaded him. ఆయన చెరసాల్లో ఉంచారు. ఎటువంటి విచారణ లేకుండా, ఎటువంటి విచారణ జరిగించకుండా అతనిని శిరచ్ఛేదనం చేయించడం జరిగింది. This was a sad thing. Church lost a good saint. మరి ఇది ఎంతో దుఃఖకరమైన విషయం. ఆ దినాల్లో సంఘం ఒక మంచి పరిశుద్ధిని కోల్పోయింది. I'm not talking about martyrs. There are many martyrs, but we need the Holy Spirit's discernment or God's discernment when we are doing something. We cannot change all the evils in the world. హతసాక్షుల గురించి నేను చెప్పడం లేదు. హతసాక్షులు ఉన్నారు సంఘంలో. అయితే మరి ఈ యొక్క లోకంలో మనం ఎదుర్కొనే దుష్టత్వానికి సంబంధించిన విషయాలు మనం చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ కలిగించే వివేచన మనకు కావాలి. Even there was something called the Inquisition during the medieval time. Inquisition, where lot of Christians, lot of those who upheld the word of God were unnecessarily killed without any recourse to justice. మరి మధ్య ప్రాచీన కాలం సమయంలో ఇంక్విజిషన్ అని జరిగేది. అప్పుడు వాళ్ళు మరి వారికి అధికారులకు ఎదురు తిరిగిన అనేక మందిని ఎటువంటి విచారణ లేకుండా, ఎటువంటి విచారణ ఎంక్వైరీ అనేది లేకుండా వాళ్ళని మరణానికి అప్పగించడం జరిగింది.
So when coming to the world, when we are living with unbelievers and probably the enemies of the church, so-called, we may speak about the sins and the consequences, but we cannot bring about a political change. So that కనుక we have to keep in mind. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఎదురయ్యే దుష్టత్వము, చెడుగు వీటిని మనం ఆ ఎదుర్కొనేటప్పుడు ఆ మనం తీవ్రంగా ఎదుర్కోలేం, కానీ ఆ యొక్క వ్యతిరేకతకు మనకు కూడా నష్టం సంభవిస్తుంది. So this is what the parable mentions to each one of us who are God's children and who probably want to bring about big changes. కనుక దేవుని బిడ్డలైన అనేక మంది మనకు ఈ యొక్క ఉపమానం నేర్పించేది అదే. గొప్ప గొప్ప మార్పులు తేవాలనుకునే వారికి కూడా ఈ విషయాలు గుర్తు చేసే ఉపమానం ఇది. However, if there is sin in the church in any form, we need to immediately purge it and cleanse it. అయినప్పటికీ సంఘంలో ఏ రూపంలోనైనా పాపం అనేది కనబడినప్పుడు దానిని వెంటనే గుర్తించి దానిని తీసివేయబడాలి. That's what Paul tells the Corinthian church. Initially, 1 Corinthians chapter 5, we see that when the church was tolerating someone who was sexually immoral, he said, "How can you do this? I'm so sad." I'm just paraphrasing. I'm so sad that you are even tolerating this. He must be immediately removed. You can just probably briefly read 1 Corinthians chapter 5, verse 2, verse 6 and 7. మొదటి కొరింథీ 5వ అధ్యాయంలో లైంగికంగా ఒక ప్రక్రియను చేసిన వారిని గురించి ఆయన ఇలా ప్రస్తావిస్తున్నాడు. 5వ అధ్యాయం 2వ వచనం, ఇట్లుండి మీరు పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. దాని తర్వాత 5, 6 వచనాలు, 6, 7 వచనాలు, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయో పులియ చేయడని మీరు ఎరగరా, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. Yes, and verse 19, brother. తర్వాత 19వ వచనం, 19, 5:19. Yes. There are only 13 verses. Sorry, I think 13. 13వ వచనం, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. Yes, this is what it has to be, without any mercy dealt with and purged. The church must be purged so that there will be holiness maintained in the church. కనుక అటువంటి దుర్మార్గతను గమనించిన సంఘము ఎటువంటి కనికరం చూపించకుండానే పరిశుద్ధత ఆ యొక్క సంఘంలో కనబడినట్లు దానిని వెలివేయాలి. Coming to verse 30, Matthew 13 verse 30, let both grow together until the harvest, and at the time of harvest I will say to the reapers, first gather together the tares and bind them in bundles to burn them, but gather the wheat into my barn. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనంలో, కోత కాలము వరకు రెంటిని కలిపి ఎదుగునేయుడి, కోత కాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదనని. Here we understand once again that God permits both evil and good to increase together, though the evil mask or masquerade as if they are good. మరి ఇక్కడ మనం చూసేది ఏంటంటే దేవుడు ఈ యొక్క కీడును మంచిని రెండిటిని కూడా అభివృద్ధి అవడం ఆయన అనుమతిస్తాడు. తర్వాత కీడు ఒక ముసుగు వేసుకుని మంచిగా చలామణి అవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ రెండిటిని ఆయన కలిసి ఎదిగేలా చేస్తాడు, ఎదగడానికి అనుమతిస్తాడు. In a sense, he does not permit forcible removal of unbelievers in the world. అంటే ఈ లోకంలో ఉన్న అవిశ్వాసులను బలవంతంగా తీసివేయబడడానికి ఆయన అనుమతించడు. We see that all these evil people, we are daily coming across probably some of them. They go to the same offices as we do. మరి ఇటువంటి అక్రమకారులు కానీ లేక ఈ యొక్క తప్పుడు ప్రజలను అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. వారు మనతో పాటు మన ఆఫీసుల్లో మన సహపని వారిగా వాళ్ళు వస్తూ ఉంటారు. They breathe the same air, they live in the same neighborhoods. ఒకే గాలిని వారు పిలుస్తారు, ఒకే పరిసర ప్రాంతాల్లో పొరుగులో వారు జీవిస్తారు. The Lord gives them sunshine and rain just as he does us.
మరి మనకు ఇచ్చినట్లే ఆయన ప్రభు వారికి సూర్యరశ్మిని తర్వాత గాలిని అనుగ్రహించడం జరుగుతుంది. So sometimes there is a tendency for us to feel bad, like the psalmist in verse 73. Psalm మరి 73. ఒక్కొక్కసారి వారి గురించి మనకు జాలి కలగడం సహజమే, వారి అయ్యో అనిపించడం కూడా మనకు సహజమే. కీర్తనల We గ్రంథకర్త feel bad. We feel troubled, and we think uh, some kind of injustice we are facing. కనుక మనకు ఒక బాధ కలుగుతుంది, మనకి ఏదో అన్యాయం వారు బానే ఉన్నారు, మనకు అన్యాయం జరుగుతుంది అనే ఒక భావన మనకు కలగడం జరుగుతుంది. Because we see the wicked prospering. If we have time, can we just briefly look at Psalm 73, verse 3 to 9? కీర్తనలు 73వ అధ్యాయంలో 3 నుంచి 9 వరకు, మరి భక్తిహీనుల క్షేమము నాకు అంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు, కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుందరు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటకు కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. And verse 16 and 17 also. తర్వాత 16, 17 వచనాలు కూడా, ఆయనను దేనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. Yes, these were the thoughts which were going on inside the psalmist's mind. Like probably many times we too, when the wicked seem to prosper, when those who are evil, they seem to be getting along well and enjoying everything, whereas we tried to remain good without any use? These are the questions which keep coming to us. ఈ యొక్క భావాలే, ఈ యొక్క ఆలోచనలే కీర్తనల గ్రంథకర్త మనసులో కదిలాడుతూ ఉన్నాయి. మనకు కూడా చాలా సార్లు అదే అనిపిస్తుంది. మరి వాళ్ళంతా బాగున్నారే, వాళ్ళంతా వర్ధిల్లుతున్నారే, వారు నాకంటే మంచిగా ఉన్నారే, నేను ఊరికే ఏ కారణం లేకుండా నేను బాధపడుతున్నానా అనే యొక్క భావనలు, కొన్ని ఆలోచనలు మనలోకి వస్తాయి. But when he went into God's sanctuary, in his presence, waited on him and grew intimate with the Lord, then he understood the future of their wicked people. అయితే దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి మరి వాటి గురించి ధ్యానించునప్పుడు, వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు, అప్పుడు ఆయనకు గ్రహింపైంది వారి యొక్క అంతం ఎలా ఉంటుందో. Yes, and we also need to remember that we too at one time were children of wrath, as Paul says in Ephesians chapter 2. ఈ విషయం కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు అంటున్నట్టు మనం కూడా ఒకప్పుడు ఉగ్రతకు చెందిన ప్రజలంగానే మనం ఉన్నాం. Let us read Ephesians chapter 2 verse 1 to 3. ఎఫెసీ పత్రిక, I'll read, and he made chapter 2 verse 1 to 3. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. Please go ahead. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేసు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. Yes, we were also once, we conducted ourselves in the lusts of our flesh and were by nature children of wrath. కనుక మనం కూడా ఒక సమయంలో, ఒకప్పుడు మన శరీరాశలను అనుసరించి మరి దైవ ఉగ్రతకు పాత్రులమైన విధంగా మనం నడుచుకున్నాం. So in the spiritual sense, we were also once like the weeds or darnel. ఆత్మీయ భావంలో మనం చూస్తే మనం కూడా ఒకప్పుడు కలుపు మొక్కల వలె ఉన్నాం, డార్నెల్ మొక్కల వలె మనం ఉన్నాం.
So when we remember all this, we will be able to probably be at peace of mind and come back to the right perspective about what God wants to do in this world. కనుక ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు మరి మంచి మనోభావంతో దేవుడు ఏ విధంగా ఈ లోకంలో తన సంగతులను చేయాలని కోరుతూ ఉన్నాడు, వాటి గురించి మనం ఇంకా అర్థం చేసుకోగలం. The Lord said in this parable, the kingdom of God is like this, like a man who sowed good seed, and also say the evil one who sows bad seed, and they both prosper. But this is how we as Christians must understand and also deal with what is happening. కనుక ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తూ ఉన్నట్లు దేవుని యొక్క రాజ్యము ఇదిగో ఎలా ఉంటుంది. గోధుమలు గురుగులు కలిసి పెరగడం అనేది దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. క్రైస్తవులంగా మనం కూడా ఈ యొక్క విషయం అర్థం చేసుకుని మరి మనతో పాటు కీడు కూడా సహజీవనం చేస్తూ లేక మనతో పాటు పెరుగుతుందని గమనించాలి. We can, on the other hand, live obedient and holy lives and exert a positive influence on the tares or the darnel around us. మరి మరొక భావనలో మరొక విధంగా మనం చూస్తే మనము ఒక క్రైస్తవులంగా ఒక మేలైన భావంతో మరి ఆ యొక్క డార్నెల్ లేకపోతే ఆ కలుపు మొక్కలకు మాదిరిగా లేకపోతే దానికి మన జీవితాన్ని చూపించే విధంగా మన జీవితాలు ఉండాలి. Real darnel may not become like wheat. The real crop darnel may not become like the crop wheat. ఆ యొక్క డార్నెల్ అనే మొక్క అది మొదటి నుంచి విషపూరితమైంది కనుక అది ఎప్పుడు కూడా గోధుమల వలె అవలేదు. But a son of the devil can be transformed into a child of God's kingdom by our behavior and by the way we live. అయితే దుష్టునికి సంబంధించిన వాడు అంటే దుష్టునికి బిడ్డగా ఉన్నవాడు మరి మారు మనసు ద్వారా ప్రభు యొక్క కార్యం ద్వారా దేవుని బిడ్డగా అయ్యే అవకాశం ఉంది. So how do we understand this? What can we really learn from this simple parable which has a straight and a simple message? కనుక దీని నుంచి మనం అర్థం చేసుకునేది ఏంటి? ఈ యొక్క సామాన్యమైన ఎంతో సులభమైన రీతిలో ఉన్న చక్కని ఈ యొక్క ఉపమానం నుంచి మనం గ్రహించవలసిన సంగతులు ఏంటి? There's also a word of caution. Those of us, there may be some who are listening who may be acting like wheat but who are not really wheat. అయితే ఒక హెచ్చరిక కూడా ఇక్కడ ఉంది. మనలో ఎవరైనా మరి గోధుమల వలె ఉన్నట్లు నటిస్తూ గోధుమల కాకుండా ఉన్న వారికి ఇది హెచ్చరిక. Yes, and there's a terrifying warning in the same passage which we have read just now, Matthew 13 verse 40 to 42. If we see, there is a terrible warning to those who think they are okay. ఇక్కడ ఒక భయానకమైన ఒక హెచ్చరిక కూడా ఉంది. 42, 43 వచనాల్లో మేము సరిగానే ఉన్నాంలే, బాగానే ఉన్నాంలే అని అనుకునే వారికి ఒక గొప్ప హెచ్చరిక ఉంది ఇక్కడ. Verse 40 to 42. 40 నుంచి 42 వరకు. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములుగా సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు. అక్కడ ఏడ్పును పండు కొరుకుటను ఉండును. Dear Church of God, I do not know. I think many of us do know the Lord and do understand his ways. దేవుని యొక్క సంఘమా, మనం చాలా మంది దేవుని యొక్క మార్గాలను ఎరిగిన వారం, దేవుని యొక్క మార్గాలను గ్రహించే వారంగా ఉన్నాం. We may be happy that we are attending such a wonderful church where we get good and solid teaching every week. మరి ప్రతి వారము మంచి బోధ మనకి లభిస్తుంది. అటువంటి సంఘానికి నేను చెంది ఉన్నాను, దానిలో భాగమయ్యన్నాను అనే విషయం మనకి సంతోషం కలిగించవచ్చు. How is our salvation? Is it true? Is it to the core? If we go deeply in that secret place of our soul, can we truly say that our salvation true? మన యొక్క రక్షణ విషయం ఏంటి? మన యొక్క రహస్య స్థలంలోనికి లేక రహస్య జీవితంలోనికి వెళితే
మనం రక్షణగా భావిస్తున్న ఆ యొక్క రక్షణ నిజంగా యథార్థమైనదిగా ఉందా? Verse 42 says, and will cast them into the furnace of fire. There will be wailing and gnashing of teeth. 42వ వచనంలో అక్కడ వారు సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. When translated literally, it actually means high pitched shrieks, shouting at the highest pitch and grinding, shouting at the highest pitch and grinding of teeth, unable to bear the punishment and torture forever and ever. అక్షరార్థం మీద తర్జుమా చేయాలంటే అక్కడ ఉంటున్న పరిస్థితి ఎలా ఉంటదంటే, ఏడ్పును పండ్లు కొరుకుటే అంటే గొంతు చీల్చుకొని పెడబొబ్బలు ఆ బాధ భరించలేక, ఆ వారికి సంభవించిన బాధ సహించలేక గొంతు చించుకుని పెద్ద పెద్ద పెడబొబ్బలు పట్టి కేకలు వేసే పరిస్థితి అది అర్థం ఇస్తుంది అది. And this is true and real, my dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది వాస్తవం, ఇది యథార్థమైన విషయం. So whether we or our dear ones, let us examine and ask ourselves, are we darnel or are we wheat? కనుక మనం కానీ మన ప్రియులు కానీ ఈ ప్రశ్న మనకు వేసుకోవడం ఎంతైనా ప్రాముఖ్యం. మనం డార్నెల్ మొక్కలాగా ఉన్నామా లేకపోతే గోధుమలుగా ఉన్నామా? Are we, if we call ourselves wheat, are we able to really bear the fruit of repentance and bear the fruit of salvation? గోధుమలుగా మనం గుర్తించబడితే నిజంగా ఆ యొక్క పశ్చాత్తాపం అనే ఫలము లేక ఆ యొక్క రక్షణ అనే ఫలము మనము ఫలిస్తూ ఉన్నామా, మనలో కనబడుతూ ఉందా? Is there that desire to know God more intimately? దేవుణ్ణి ఇంకా సన్నిహితంగా తెలుసుకోవాలి అనే ఆశ మనలో అధికమవుతుందా, ఉందా? Do we heed to the great commandment, the commission of the Lord, and have that desire to tell others to whatever extent we can? ప్రభు యొక్క ఆ గొప్ప ఆజ్ఞను శిరసావహించి మన శాయశక్తుల ఆయన గురించి ఇతరులకు చెప్పాలి అనే ఆశ మనలో ఉందా? Are we able to constantly introspect our lives and confess and get back to the Lord whenever we are going away from him? ఎడతెగకుండా మన జీవితాలను మనం పరీక్షించుకుంటూ ఎప్పుడైతే ఆయన నుంచి మనం తొలగిపోయే మార్గంలో ఉన్నామో పరీక్షించుకుని తిరిగి సమకూర్చబడే లేక తిరిగి వచ్చే అటువంటి జీవితం మనలో ఉందా? If so, we have that blessed assurance and that blessed hope in him. అలాగైతే ఆయనలో మనకు ఆ గొప్ప నిరీక్షణ, గొప్ప ఆశ మనలో ఉంది. But if not, if we are still masking something, if we are trying to masquerade or put up an act in some areas of our life, this is the time to correct ourselves. అయితే అదే సమయంలో మనం ఏ విధంగానైనా ఒక తప్పుడు ముసుగుతో మన జీవితంలో ఉండే కొన్ని విషయాలను కప్పుకొని కనబడనివ్వకుండా అలాగే మనం కొనసాగుతూ ఉంటే దాన్ని సరి చేసుకోవాల్సిన సమయం ఇదే. As far as the righteous or the true wheat is concerned, verse 43 tells us a blessed thing. మరి యథార్థమైన వారి గురించి, మంచి గోధుమల గురించి మనం చెప్పుకోవాలంటే 43వ వచనము చక్కని వివరణ మనకి ఇస్తుంది. అప్పుడు నీతిమంతులు I'll read it and then you can. Go ahead. Then the righteous will shine forth as the sun in the kingdom of their Father. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. What a blessed privilege we have. We who are children of wrath, we who are totally unworthy, have been turned into children who are of God's household and forever be existing with him. ఎంత గొప్ప ధన్యత అండి మనకు. ఒకప్పుడు దుర్నీతి పుత్రులుగా ఉన్నాం మనం, ఒకప్పుడు అపవాది సంబంధులుగా ఉన్నాం మనం. తండ్రి రాజ్యములో ఉండడానికి, తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లడానికి మనం మార్చబడినాం. But for the wicked and those who are acting, those who are like Daniel, there is utter destruction and it is ready. You will be destroyed. Be careful. అయితే నటించే వారికి,
డార్నెల్ మొక్కలాగా ఉండే అలా నటించే వారికి, అలా నటిస్తూ కొనసాగే వారికి జాగ్రత్త సుమా, నీకు నాశనం నీ కొరకే పొంచి ఉంది, నీవు నాశనం చేయబడతావు. Don't you dare to be a darnel, because punishment, eternal punishment awaits you. డార్నెల్ మొక్కగా ఉండడానికి నీవు ధైర్యం చేయొద్దు, ఎందుకంటే ఎడతెగని నిత్యత్వానికి సంబంధించిన ఆ శిక్ష నీ కొరకై పొంచి ఉంది. May God continue to speak to each one of us. God bless you all. దేవుడు మనతో మాట్లాడడం కొనసాగించునుగాక. దేవునికి స్తుతి. దేవుని మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. Thank you. Over to Brother Vijay Kumar for completing and benediction. Shall we continue in an attitude of prayer? As the Lord had been speaking to us, very prominent things the Lord has brought before us. Are you like a wheat or are you like a darnel? మనం తీవ్రంగా పరీక్షించుకోవలసిన విషయం అది. కలుపు మొక్కలాగా నేనున్నానా, లేకపోతే మంచి గోధుమ విత్తనంగా నేనున్నానా? మంచి గోధుమ విత్తనంగా నీవు నాటబడి ఉంటే దేవునికి వందనాలు. ఒకవేళ మంచి గోధుమ విత్తనంగా ఉండడానికి ఒక తప్పుడు విధంగా నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే, కలుపు మొక్కగా ఉండి గోధుమ మొక్కగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటే, సహోదరుడా సహోదరి, ఇది పరీక్షించుకుని పశ్చాత్తాపడి మనల్ని మనం సరి చేసుకోవడం ఎంతైనా మంచిది. Don't you dare to be a darnel. You are called to be a good wheat, a good seed in the house of God. And how much this world needs good wheat, good seeds these days. When the corruption is growing, when the evil is growing, when the deception is growing, how necessary it is the children of God are called to be people who are called to be the children of God continue to be good seed in this evil world. But for any reason you are hiding something, you are trying to hide something from the people, and it is a dangerous thing, because ultimately that the darnel has to be burnt. పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనలను మనం సరి చేసుకుందాం. మంచి గోధుమ పంటలో యజమానునికి సంతోషం కలిగించే పంటగా మనం ఉండాలని తీర్మానించుకుందాం. ప్రభు యొక్క సన్నిధిలో కొనసాగుదాం. Let's make it resolution today. Lord, I would rather be a good wheat in the field where you have planted me. Yes, Lord, there is darnel. There are tares growing along with me. Let me not be influenced in any way by the evil that is growing along with me. నాతో పాటు కలిసి పెరిగే ఆ దుష్టత్వాన్ని చూచి ఆ ప్రభావంలోనికి నేను వెళ్లకుండా ప్రభువా నన్ను రక్షించుము. And let me make a resolution today. Lord, I will not have anything to do with that evil that is growing along with me. Lord, it is you who has called me and planted me in this world and in this church. Give me, Lord, an increasing measure of your goodness to grow as the child of God, because my family needs me, my friends need me, my colleagues need me, my neighborhood needs me to grow as righteous one in the kingdom of the Father, like the sun, to shine like the sun. Lord, we thank you, Lord, for this time that you had given to us, where you had been speaking to us. Father, how wonderful it is to be planted as a good wheat, as a good seed in thy field. Lord, in this world you have planted us. Once we were like a children of wrath. Once we were like darnel seeds, darnel plants. Yes, Lord. Totally useless, profitable to nothing.
But Lord, you have searched us. You have identified us. You have converted us. You have transformed us into your children, into your likeness as good wheat. Once which was a darnel, to be made as a good wheat, what a spectacular privilege and wonderful miracle it is. Lord, give us an increasing awareness that we need to grow like good wheat in the house of God and in the field where we have been planted. Thank you, Lord, for speaking to us. Be with us, Lord. Continue to teach us your ways as the word is watered in our hearts by the Holy Spirit. To this end, we commit ourselves to your hands until we meet again. Father, be with us and guide us. In Jesus' most precious name, we pray, Lord Jesus. Amen. Now unto him that is able to keep us from falling and to present us faultless before the presence of his glory with exceeding joy. To the only wise God, our Savior, be glory and majesty, dominion and power, both now and forever.